స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది అంటే పరీక్షలో మనకు ఏ విధమైనటువంటి పేపర్స్ ఉంటాయో చూద్దాము. గతంలో జరిగినటువంటి పరీక్ష ప్రకారం చూసినట్టయితే 2 స్థాయిల్లో పరీక్షలు జరపడం జరిగింది. ప్రిలిమ్స్ అని, మెయిన్స్ అని జరపడం జరిగింది. మరి ఇప్పుడు కూడా దాదాపుగా అదే విధంగా ఉండొచ్చు. కాబట్టి మనం అదే పద్ధతిలో చూద్దాము. మనకి పేపర్ 1, పేపర్ 2 2 పేపర్లు ఉంటాయి. ఇందులో మొదటి పేపర్ను మనం జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అని పేర్కొంటున్నాము. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి సిలబస్ కనుక మనం చూసినట్టయితే దాదాపుగా 12 టాపిక్స్ ఇందులో ఉన్నాయి. 12 టాపిక్స్ పేపర్ 1లో ఉంటాయి. అవి ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అంటే కరెంట్ అఫైర్స్ అనుకోవచ్చు. కరెంట్ అఫైర్స్లో నేషనల్, ఇంటర్నేషనల్. తర్వాత జనరల్ సైన్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, సోషియో ఎకనామిక్ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ ఇండియా విత్ రిగార్డ్ టు ఆంధ్రప్రదేశ్, తర్వాత ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్, ఈ గవర్నెన్స్ వివరాలన్నీ, తర్వాత ఎకనామిక్ డెవలప్మెంట్ ఇండియా విత్ ఆంధ్రప్రదేశ్, తర్వాత ఫిజికల్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ అండ్ ఆంధ్రప్రదేశ్, తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్, తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా అనాలిసిస్, తర్వాత మనకు బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఎకనామిక్స్. ఇవన్నీ కూడా 12 టాపిక్స్ ఉన్నాయి మనకు జనరల్ స్టడీస్. ఇది కామన్గా మనకు అందరికీ తెలిసిందే. ఇది వెరీ కామన్ జనరల్ స్టడీస్, ఆల్మోస్ట్ అన్ని ఎగ్జామినేషన్స్కి ఉండేటువంటి కామన్ జనరల్ స్టడీస్. ఇప్పుడు మన యొక్క ప్రయారిటీ పేపర్ 2 పైకి వెళ్ళాలి. పేపర్ 2ని హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ అంటున్నారు. హిందూ మనకు ఆధ్యాత్మిక వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది, దేవాలయాల వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి సిలబస్. ఈ సిలబస్లో 12 చాప్టర్స్ ఉన్నాయి మనకు. ఈ 12 చాప్టర్స్ పేర్లు ఇక్కడ నేను రాయటం జరిగింది. మొదటి చాప్టర్ పేరు రామాయణము, రెండవ చాప్టర్ పేరు మహాభారతము, మూడవది భాగవతము, నాలుగవది పురాణాలు, ఐదవది ఆగమాలు, ఆరవది పండుగలు, ఏడవది వేద సంస్కృతి, ఎనిమిదవది దర్శనములు, తొమ్మిదవది హిందూ సమాజము, 10వది ఎండోమెంట్ యాక్ట్, 11వది ఈవో అంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కార్యనిర్వహణ అధికారి యొక్క విధులు, 12వది భూమి రికార్డులు. ఈ సిలబస్ మనము ఈజీగా అర్థం చేసుకోవడానికి 2 విభాగాలుగా విభజించుకున్నాము. ఇది 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఈ 8 చాప్టర్లేమో హిందూ ఫిలాసఫీకి సంబంధించినవి అంటే హిందూ ధర్మశాస్త్రాలకు సంబంధించినవి. తర్వాతది 9, 10, 11, 12 టెంపుల్ సిస్టమ్ అంటే మన దేవాలయ వ్యవస్థకు సంబంధించినటువంటి చట్టపరమైనటువంటి విధులకు అంటే మనము ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా సెలెక్ట్ అయిన తర్వాత చేయవలసినటువంటి విధులు ఏవైతే ఉంటాయో చట్టపరమైనవి వాటిపైన అవగాహన ఉందా లేదా క్యాండిడేట్ కు పరీక్షించడానికి ఈ 4 చాప్టర్స్ ని సిలబస్ లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. కాబట్టి 4 చాప్టర్స్ ని ఒక విభాగంగా చదువుకోవాలి. ఈ 8 చాప్టర్స్ ని ఇంకొక విభాగంగా మనం చదువుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది.